డిఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఒంగోలులో నగర వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న దీక్షకు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రేబాబు ముఖ్య అతిథులుగా హాజరై దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాలనలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించారా అంటూ ప్రశ్నించారు. సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాస్తే అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది అంటూ ఆరోపించారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరగకపోతే అభ్యర్థులు కోర్టులకు ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది అంటూ బుచ్చేపల్లి ప్రశ్నించారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు నేడు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు అంటూ ఆరోపించిన ఆయన నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నెలకు 3,000 నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విజయవాడలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వద్ద చోటు చేసుకున్న ఘటనను కూడా బూచేపల్లి తీవ్రంగా ఖండించారు. నిరసన టెంట్లను తొలగించడం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నాయకులపై కోడిగుడ్లతో దాడి చేయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో నగరాధ్యక్షులు కటారి శంకర్, లీగల్ సెల్ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఏ స్కూల్లో అయినా, ఏ హై స్కూల్లో అయినా, ఏ ఎలిమెంటరీ స్కూల్ అయినా మౌలిక వసతులు మీరు కల్పించారా? అది కల్పించకపోగా డిఎస్సి ఎగ్జాములు సుమారుగా 3,25,000 మంది పైచీలకు ఎగ్జాములు రాస్తే దాంట్లో ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీరు సెలెక్ట్ చేయకుండా మీ మనుషుల కోసం 15 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కావాలని చెప్పేసి 2% స్పోర్ట్స్ కోటా నుంచి 4% స్పోర్ట్స్ కోటా చేసి మళ్ళీ మేము నిరసనలు ర్యాలీలు చేస్తుంటే మళ్ళీ ఆ జీవో తీసేసిన తర్వాత మీరు పారదర్శకంగా ఎక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ వేశారు? మీరు పారదర్శకంగా ఎగ్జామ్స్ చేస్తుంటే వందలాది మంది ఎందుకు కోర్టుకు వెళ్తారు? దానికి నిరసనగా ఈరోజు విద్యార్థులు కానీ డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా నిరసనలు చేస్తున్నారు. దయచేసి లోకేష్ గారు దీనికి బాధ్యత వహించి ఎమ్మటే మీరు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఒక చీటింగ్ పార్టీ చీటింగ్ చేస్తూ పాలన చేస్తూ ఉంది. చీటింగ్ అని ఎందుకు అంటున్నామంటే పోయినసారి బాబు వస్తే జాబులు వస్తాయి అన్నారు. ఎక్కడా ఉద్యోగాలు రా, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఈసారి సంపద సృష్టిస్తానన్నాడు. ఉన్న సంపదనంతా రాష్ట్ర సంపదనంతా అమ్ముకుంటున్నాడు. జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు. జగనన్న కట్టిన పోర్టులు అమ్ముకుంటున్నాడు. ఎక్కడైనా విలువైన స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఉంటే రూపాయికి ₹1 దారాదత్తం చేస్తున్నాడు. ఎక్కడా కంపెనీలు రాట్లా, ఉన్న కంపెనీలు పోతున్నాయి. కక్ష సాధింపు చేస్తున్నాడు. బాబు గారు ఒక్క సూటి ప్రశ్న, మీరు ఇవాళ భారత సిమెంట్ జోలికి వెళ్ళి మీరు గొడవ చేస్తున్నారే, రేపు హెరిటేజ్ వ్యాపారం మీరు ఈ రాష్ట్రంలో చేసుకోగలుగుతారా? మీరు అనవసర పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.